అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురు రమణ మహర్షియే నమః. ఈరోజు చెప్పబోయే ఈ వీడియో ఏమిటంటే, మనమందరము ఆరోగ్యంగా ఉండడానికి మనము ఇప్పుడు 12 మంత్రాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒక్కొక్క ఆరోగ్య సమస్యకి ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే త్వరగా కోలుకొని మనము ఆరోగ్యంగా ఉండవచ్చును. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఒక్కొక్క ఆరోగ్య సమస్యకి ఎటువంటి చిన్న మంత్రం జపించడం ద్వారా మనము త్వరలో ఆరోగ్యంగా ఉండవచ్చును అన్నది ఈరోజు మనం చూడబోతున్నాం. అసలు ఈ మంత్రాలు ఎందుకు జపించాలి, దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటి అన్నది చూద్దాం. ఈ మంత్రాలు మనము పఠించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే, హిందూ సంప్రదాయం మరియు మంత్రశాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన ధ్వని ప్రకంపన అంటే సౌండ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అసలు మనము మంత్రాలను ఎందుకు పఠించాలి అంటే, మనం ఒక మంత్రాన్ని పఠించినప్పుడు మన శరీరంలోని కణాలు మరియు నాడులు ఒక నిర్దిష్ట పద్ధతిలో స్పందిస్తాయి. ఇది మెదడుకు ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మంత్రం పఠించేటప్పుడు మనము కొన్ని పద్ధతులని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మంత్రం పఠించేటప్పుడు మనకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. మంత్రం అనేది కేవలం పదాల కలయిక కాదు, అది ఒక శక్తి. పూర్తి నమ్మకంతో పఠించినప్పుడే ఫలితం ఉంటుంది. తరువాత క్రమశిక్షణతో పఠించాలి. ఏదో ఒకరోజు చదివితే ఫలితం అయితే ఉండదు. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలో, ఉదాహరణకు ఉదయం లేదా పడుకునే ముందు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, లేదా మీకున్న సమస్యను బట్టి 108 సార్లు కానీ ఖచ్చితంగా పఠించాలి. అలా క్రమశిక్షణతో పఠించినప్పుడు మాత్రమే త్వరగా మీకు కోలుకోగలరు. తరువాత మంత్రాలు మానసిక శక్తిని, సానుకూలతను ఇస్తాయి. కానీ ఇవి మందులకు ప్రత్యామ్నాయం మాత్రం కావు. వైద్యుని సలహా పాటిస్తూ, మందులు వాడుతూ వీటిని అదనపు శక్తి కోసం పఠించాలి. ఇక మనం ఇప్పుడు ఏ సమస్యకి ఎటువంటి మంత్రాలు జపించాలి అన్నది చూద్దాం. ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో 100లో 80% మందికి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. రక్తపోటుతో చాలామంది బాధపడుతున్నారు. ఎవరైతే రక్తపోటుతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతినిత్యము కూడా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. మీ అనుకూలతను బట్టి 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ జపించాలి. మీరు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా చాలా మనశ్శాంతిగా కూడా ఉంటారు. తరువాత సమస్య షుగర్ అంటే డయాబెటీస్. 100లో 80% మందికి ఈ రోజున వయసుతో సంబంధం లేకుండా షుగర్ అనేది ఉంది. ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలి అంటే ఓం నమో భగవతే ధన్వంతరయే నమః, ఓం నమో భగవతే ధన్వంతరయే నమః. ఈ నామాన్ని మీరు జపించినట్లయితే 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, లేదా మీ అనుకూలతను బట్టి 108 సార్లు కానీ ఓం నమో భగవతే ధన్వంతరయే నమః ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీకు కలిగే లాభం ఏమిటంటే, శరీర సమతుల్యం వస్తుంది. దాంతోపాటు ఆరోగ్య రక్షణ, బాడీ బ్యాలెన్స్గా కూడా ఉంటుంది. తరువాతి సమస్య థైరాయిడ్. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఓం శ్రీం నమః అని జపించినట్లయితే వీరికి హార్మోనల్ బ్యాలెన్స్గా అయితే ఉంటుంది. హృదయ సమస్యలు ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీ యొక్క హార్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మీకు అధిక శక్తి వస్తుంది. ఈ మంత్రాన్ని నిత్యము మీరు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ జపించినట్లయితే అత్యంత తక్కువ టైంలో మీరు త్వరగా కోలుకోగలుగుతారు. ఈ రోజుల్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ హెడ్ఏక్, మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. ఎవరైతే మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః
ఓం చంద్రాయ నమః. ఈ మంత్రాన్ని నిత్యము జపించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత, దాంతోపాటు తలనొప్పి కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మరొక సమస్యకి మనము ఏ మంత్రం జపించాలి అన్నది చూద్దాం. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ లేదా వయసు పైబడ్డ వాళ్ళు కానీ కీళ్ళ నొప్పులతో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు. ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జపించవలసిన మంత్రం ఏమిటంటే ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః. ఈ మంత్రం మీరు నిత్యము జపించినట్లయితే మీకు కీళ్ళ నొప్పుల నుంచి నొప్పి ఉపశమనం ఉంటుంది. తర్వాత ఎముకల బలానికి కూడా ఈ మంత్రం చాలా పనిచేస్తుంది. తరువాతది శ్వాస సమస్యలు, ఆస్తమా ప్రాబ్లమ్స్. ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఓం నమః శివాయ హ్రీం, ఓం నమః శివాయ హ్రీం, ఓం నమః శివాయ హ్రీం ఈ మంత్రాన్ని జపించినట్లయితే వీళ్ళకి ఈ బ్రీతింగ్ సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వీళ్ళకి క్లియర్ అవుతుంది. అంతేకాకుండా ఛాతీ యొక్క బలం కూడా పెంపొందించుకోవచ్చును. తరువాతి సమస్య డిప్రెషన్, ఆందోళన. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రతి క్షణము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ డిప్రెషన్. ఈ డిప్రెషన్ తగ్గాలి, ఈ ఆందోళన తగ్గాలి అంటే చెప్పవలసిన మంత్రం ఓం ఐం నమః, ఓం ఐం నమః, ఓం ఐం నమః. ఈ మంత్రాన్ని జపించినట్లయితే మనసు స్థిరత్వంగా ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టే అత్యంత శ్రద్ధతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరందరూ ఈ వీడియోని ఇతరులకి షేర్ చేసి వాళ్ళకున్న సమస్యలు తగ్గించడానికి మీ వంతుగా మీరు సహాయపడండి. జస్ట్ మీరు ఒక లైక్ చేసినట్లయితే ఇది చాలామందికి షేర్ అవుతుంది. మరొక సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏమిటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్, జీర్ణ సమస్యలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గ్యాస్ సమస్యలు ఉన్నవాళ్ళు పఠించవలసిన మంత్రం ఓం బుధాయ నమః, ఓం బుధాయ నమః, ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని జపించినట్లయితే జీర్ణశక్తి మెరుగుదలవుతుంది. ఏమన్నా జీర్ణకోశ సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే త్వరగా పరిష్కారం అవుతుంది. మీకు ఇమ్యూనిటీ సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రం మీరు నిత్యము జపించినట్లయితే మీకు మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించబడుతుంది. నిద్రలేమితో బాధపడేవాళ్ళు, ఇన్సోమ్నియాతో బాధపడేవాళ్ళు ప్రతినిత్యము ఓం శాంతి శాంతి శాంతి, పడుకునే ముందు ఈ మంత్రం ఓం శాంతి 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 అన్న మంత్రం జపించినట్లయితే మీరు మనశ్శాంతిగా డీప్గా నిద్రపోతారు. అంతేకాకుండా పీస్ ఆఫ్ మైండ్తో కూడా ఉంటారు. మీకు ఈ నిద్రలేమి సమస్య ఉన్నా లేకపోయినా మీరు పడుకునే ముందు ప్రతిరోజు ఖచ్చితంగా ఓం శాంతి 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 అన్న మంత్రాన్ని మీరు ప్రశాంతంగా ఉండి జపించినట్లయితే మీరు డీప్ స్లీప్లోకి వెళ్తారు. వెళ్ళడమే కాకుండా మీకు మంచి నిద్ర కూడా పడుతుంది. తర్వాతి సమస్య చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్. ఎవరికైతే స్కిన్ డిసీజెస్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం నిత్యము జపించినట్లయితే వీళ్ళ స్కిన్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది, చర్మ శుద్ధి అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రకాశవంతంగా కూడా ఉంటారు. సో ఈ మంత్రాలు మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకు సంబంధించి మీరు మంత్రాలు 11 సార్లు కానీ 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ మీరు నిత్యము నమ్మకంతో, అత్యంత ముఖ్యంగా మీరు నమ్మకంతో జపించినట్లయితే త్వరగా కోలుకోగలుగుతారు. దీంతోపాటు మీరు మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా వాడాలి. మెడిసిన్స్ వాడుతూ ఈ మంత్రాలు జపించినట్లయితే మీరు అత్యంత త్వరగా కోలుకుంటారు. మీకున్న సమస్యలు కూడా త్వరగా నయమవుతుంది.
మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆశిస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇతరులకు షేర్ చేసి వాళ్ళకు కూడా సహాయపడండి. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.